ఇప్పుడంతా హై వెలాసిటీ ఇంజురీస్. మనకి హై వెలాసిటీ అంటే ఇలా స్పీడ్ ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ మీద 80 నుంచి 120 km/h. జనరల్లీ సేఫ్టీ పెరిగింది కానీ అట్లాగే బై మిస్టేక్ ఇప్పుడు వాచ్ చేయండి రోడ్డు మీద వెళ్తూ పక్కన కార్లో ఎట్లా ఉన్నాడో అట్లీస్ట్ ఒక 30% మొబైల్ మీద ఉంటాడు. 30% నేను చూస్తూ ఉంటా ఏం చేస్తాను. నేను సడన్ గా చూస్తే రోడ్ ఇట్లా పక్క వచ్చేస్తాయి, ఇటు పక్క వెళ్ళిపోతుంటారు, తిరుగుతుంటారు. సో మనం ఎక్కడ ఉన్న వెనకాల ఉంటే ఈ ఎటు వెళ్తాడో మనకు తెలియదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగే వెళ్ళేది, వెళ్ళిపోయి మీడియాని గుద్దేయటం, వేరే కార్లను కూడా గుద్దరకల్లా ఇల్లు వాళ్ళే గోడ గుద్దేసి ర్యాంపులు ఎక్కి దూకేయటం. ఇవన్నీ హై వెలాసిటీ ఇంజురీస్లో బోను పగిలిపోద్ది. ఎంత హై వెలాసిటీతో మనం గుద్దితే, ఎంత స్పీడ్తో గుద్దితే అంత పగిలిపోద్ది. దాన్ని బేసికలీ అంటే మనం రీకన్స్ట్రక్ట్ చేసుకుంటాం. కాలికి బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లా ఉంది చూసుకుని, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ నర్వ్ సప్లై చూసుకుని, తర్వాత ఏంటంటే ఏం ఎక్కువ బ్యాడ్గా లేదు, క్రషింగ్ ఎక్కువ లేదంటే సింగిల్ స్టేజ్లో నెయ్యిలో ప్లేటో వేసి ఫిక్స్ చేస్తాం. వెరీ బ్యాడ్ ఓపెన్ ఫ్రాక్చర్ అంటే బోన్లు బయటకు వచ్చినాయి అన్న సిచ్యువేషన్స్లో ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అని టెంపరీగా బయట నుంచి రాడ్లు వేసి బోన్ లైన్ లాగి ఒక 4-5 రోజులు వదిలేసి పేషెంట్ జనరల్ కండిషన్ అంతా ఇంప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి డెఫినెటివ్ ఫిక్సేషన్ చేస్తాం ఇలాంటి కండిషన్. సో మనకి ప్రతి పేషెంట్ ఒక ఛాలెంజే. ఎట్లా ఎగ్జాక్ట్లీ ఈ సర్జరీయే చేస్తాం అన్నది లేదు. సో మనకు ఆప్షన్స్ ఆఫ్ సర్జరీ పెట్టుకుంటాం ఎనీ పేషెంట్కి. ఏది బెస్ట్ ఆప్షనో ఆ పేషెంట్గా అది ఫిక్స్ చేస్తాం. బోన్ అంటే మీరు లోపల ఒక ప్లేట్ వేస్తారు లేదా రాడ్ వేస్తారు, కానీ నర్వ్ని మజిల్ని అదంతా ఎలా సెట్ చేస్తారు సార్? యాక్చువల్లీ జనరల్గా అంటే బోన్ నలిగినప్పుడు నర్వ్ ఇంజురీస్, వాస్కులర్ ఇంజురీస్ అంత కామన్ కాదు. లక్కీగా నలిగిపోద్ది కానీ కట్ అయిపో. ఓకే. సో కట్ అయిపోతే ప్రాబ్లమే. ఎందుకంటే మనకి బ్లడ్ వెజల్ కట్ అయిపోయిందంటే మనం 6 అవర్స్లో దాన్ని రీఅటాచ్ చేయాలి. సో 6 to 8 అవర్స్లో రీఅటాచ్ చేయకపోతే అసలు గ్యాంగ్రీన్ వచ్చేస్తుంది, మొత్తం డెడ్ అయిపోతుంది లెగ్. సో అందుకని అది దాని ఇస్కిమిక్ టైం అంటాం, కోల్డ్ ఇస్కిమిక్ టైం అంటాం. బ్లడ్ సెల్ కట్ చేసిన తర్వాత ఎంతకాలం ఎన్ని గంటలు కాలు సర్వైవ్ అవ్వగలదు, కోల్డ్ ఇస్కిమిక్ టైం అంటాం. ఆ కోల్డ్ ఇస్కిమిక్ టైం అరౌండ్ 6 to 8 అవర్స్లో చేసేసుకుంటా ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ రెస్టోర్ చేయగలిగితే సేఫ్. దాని తర్వాత అయితే ఎప్పుడు రిస్కే ఉంటుంది, ఏంటి డెడ్ అయిపోతుంది, యాంపిటేషన్ చేయాల్సి వస్తుంది. నీ రీప్లేస్మెంట్ సర్జరీ కన్నా ముందు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి సార్? ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే, ఇప్పుడు ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే అనే పరిస్థితులు ఏమిటి? ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు టాపిక్ని స్లైట్లీ డివైడ్ చేసి చెప్తాను. షూర్ సార్. ఇప్పుడు మనకి లాస్ట్ 7-8 ఏళ్లలో 8-10 ఇయర్స్లో వ్యారికోజ్ వెయిన్స్ సర్జరీస్ బాగా పాపులర్ అయిపోయినాయి. అవును, కరెక్టే. అవును. ఇప్పుడు వ్యారికోజ్ వెయిన్స్ సర్జరీస్ ఎంత పాపులర్ అయిందో దాని ఫెయిల్యూర్ రేట్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ది రీజన్ ఏంటంటే వ్యారికోజ్ వెయిన్స్ అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వ్యారికోజ్ వెయిన్స్ ఉంటాయి, నాకు కూడా వస్తుంది ఇంకో 2-3 ఏళ్ళు పోతే. సో వ్యారికోజ్ వెయిన్స్ సివియర్ పెయిన్ అంటూ ఎప్పుడు రాదు ఎవరికి. వ్యారికోజ్ వెయిన్స్ కాళ్ళు నరాలు ఉబ్బుతాయి, బ్లడ్ స్టాగ్నేషన్ వస్తుంది, పాదాలకు వాపులు వస్తాయి, సాయంకాలం అయ్యేసరికి కాళ్ళు లాగుతూ ఉంటాయి, పిక్కలు క్రాంపినెస్ వస్తాయి. నీ పెయిన్ అట్లా రాదు. నీ పెయిన్ సివియర్గా ఉంటుంది, నడవలేరు. నీ దగ్గర వస్తుంది లేకపోతే తొడలో వస్తుంది కానీ అది నడవలేరు. నీ పెయిన్కి కూర్చుంటే తగ్గిపోద్ది. వ్యారికోజ్ వెయిన్స్ కూర్చోడానికి దీనికి సంబంధం లేదు. ఎప్పుడు సివియర్ పెయిన్ వ్యారికోజ్ వెయిన్స్ రాదు. సో నీ పెయిన్ని డిఫరెన్షియేట్ చేయాలి. రైట్. సో నీ పెయిన్ని ఎర్లీగా ఫస్ట్ నీ ఆర్థరైటిస్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? నీ పెయిన్ ఉంటుంది. కొందరు అసలు నాకేం లేదు, థై పెయిన్ అంటారు, వెనకాల పక్క అంటాడు, పిక్కల్లో నొప్పి అంటారు. ఏ వచ్చినా కూడా మనం క్లినికల్ పేషెంట్ పడుకోబెట్టి ఒక 3 నిమిషాలు స్పెండ్ చేసి క్లినికల్గా చక్కగా ఎగ్జామిన్ చేస్తే 100% మనకు డయాగ్నోస్ ఏంటో ఎక్స్రేలు ఏమీ చేయకుండా కూడా మనకు అర్థమైపోద్ది. దాన్ని బట్టి రిలవెంట్ ఎక్స్రేలు చేసుకుంటూ. సో మోస్ట్ ఆఫ్ ది ఆర్థరైటిక్ పేషెంట్స్ ప్రజెంటింగ్ కంప్లైంట్ ఎప్పుడు మోకాలు నొప్పి లేకపోతే మోకాలు చుట్టుపక్కల నొప్పి. కార్టిలేజ్ ఎందుకు అరిగిపోతుంది అంటే? కార్టిలేజ్ మనకి లైఫ్లో ఒకసారే ఫామ్ అవుతుంది మనం పెరుగుదల. సో అదే ఇప్పుడు అడల్ట్ ఎప్పుడు అవుతాం? స్కెల్టల్ మెచ్యూరిటీ ఎప్పుడు? 16 ఏళ్ళు. 16 years అయిపోయిందా మెచ్యూర్ అడల్ట్ మనం. 16 years తర్వాత ఇంకేం ఉండదు గ్రోత్. 16 to 35 years వరకు బోన్ మాస్ స్ట్రాంగ్ అయితే. అందుకే స్పోర్ట్స్ పర్సన్ చూస్తే బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ అంటే లైక్ సచిన్ టెండూల్కర్ కానీ ఎనీ స్పోర్ట్లో ఆల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఓన్లీ అప్ టు ఏజ్ ఆఫ్ 35.
35 తర్వాత యా యా అంతా డౌన్ హిల్లే మామూలు కూడా. సో ఎందుకంటే 35 తర్వాత బోన్ మాసే కాదు, కార్టిలేజ్ కూడా మెల్లమెల్లగా మైక్రో మిల్లీమీటర్స్ మెల్లగా మైక్రోన్ చొప్పున మెల్లగా అరిగిపోతూ ఉంటుంది. అది మనం ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేయగలిగితే అంత సర్జరీ లేకుండా మెయింటైన్ చేసుకోవచ్చు, రైట్ సర్జరీ లేకుండా ఉండగలం. రైట్ కానీ అట్లా కాదు కదా, కొందరు యాక్టివ్గా స్పోర్ట్స్ పర్సన్ ఆడతారు, ఇంజురీస్ ఆడతారు, లేడీస్ హెల్త్ చెకప్ చేసుకోరు, ఎక్సర్సైజ్ చేయరు, కింద కూర్చుంటారు. ఇవన్నీ తెలియకుండా ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్. డయాబెటీస్ యాడ్ అవుతుంది, థైరాయిడ్ యాడ్ అవుతుంది. ఇవన్నీ కోరిలేటింగ్ ఫ్యాక్టర్ డైరెక్ట్లీ దానివల్లే అరగదు, దీనివల్లే అరుగుదల ఎక్కువ. మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు, అంటే డిఫరెంట్ అవన్నీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. దానివల్ల ఈ ప్రాబ్లం కొద్దిగా ఇంకొద్దిగా పెరిగింది.